जीत गए तो सारे वक्फ बोर्ड के लैंड जो हड़प लिए ना उन्होंने सारे बाहर निकालूंगी मैं। హైదరాబాద్ పైన రాయి విసిరితే అది వెళ్లి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ మీద పడుతుంది అంటారు. హైదరాబాద్ లోని 44% భూములు వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్నాయి అంటారు. ఇండియన్ ఆర్మీ, రైల్వేస్ తర్వాత 3వ స్థానంలో అత్యధిక భూములున్న నాన్ గవర్నమెంట్ సంస్థ వక్ఫ్ బోర్డ్. అటువంటి వక్ఫ్ బోర్డ్ పైన రీసెంట్ గా బీజేపీ అభ్యర్థి అయిన కోంపల్లి మాధవీలత గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇది పొలిటికల్ వీడియో కాదు, మాధవీలతను పొగుడుతూ తీసిన వీడియో కాదు. ఈ వీడియోలో వక్ఫ్ బోర్డ్ మీద మాధవీలత ఇచ్చిన స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే వక్ఫ్ బోర్డును బ్యాన్ చేయగలమా చేయలేమా, వక్ఫ్ బోర్డును బ్యాన్ చేయడం ప్రభుత్వాల వల్ల సాధ్యమవుతుందా అనేది చెప్తా. మీరు అసదుద్దీన్ ఓవైసీకు ఓట్ వేస్తారా, మాధవీలతకు ఓట్ వేస్తారా అనేది నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ అందరూ వెళ్ళి ఓట్స్ వేయండి. విదేశాల్లో ఉండి రాలేకపోయిన మన ఎన్ఆర్ఐ మిత్రులు కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ను ఎంకరేజ్ చేసి ఓట్స్ వేయించండి. మరీ అద్మానంగా 50% ఓటింగ్ ఉంది. ఓట్ వేయడం అనేది ఒక ప్రైడ్. అది చైనా లాంటి నియంత దేశ ప్రజలకు ఈ అవకాశం లేదు. రాజ్యాంగం మనకు ఈ హక్కు ఇచ్చింది. దయచేసి ఓట్ వేయండి ప్లీజ్. డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోయి బీజేపీ లీడర్ మాధవీలత చేసిన కామెంట్ను ఒకసారి చూద్దాం. जीत गए तो सारे वक्फ बोर्ड के लैंड जो हड़प लिए ना उन्होंने सारे बाहर निकालूंगी मैं। ఈవిడ ఏమంటున్నారు, ఒకవేళ తాను హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో గెలిస్తే వక్ఫ్ బోర్డు కబ్జా చేసిన భూముల్ని బయటకు తీస్తా అని చాలా ధైర్యంగా ఈ 49 ఏళ్ల బీజేపీ లీడర్ ఛాలెంజ్ చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ అండి ఇది. దాదాపు 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సెంటర్లో ఉండేది. దాదాపు 10 ఏళ్ళు మోడీ గారి పార్టీ పవర్లో ఉంది. ఈ రెండు పార్టీస్ ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డ్ నేమ్ ప్లేట్ను కూడా తీయలేకపోయారు. ఒకవేళ మాధవీలత గెలిచి వక్ఫ్ బోర్డు పైన యాక్షన్ తీసుకుంటుందా అనేది చూడాలి. మాధవీలత వక్ఫ్ బోర్డును ఎందుకు ఛాలెంజ్ చేసింది అన్న దానికి ఒక రీజన్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణ హైదరాబాద్లో వక్ఫ్ బోర్డు చాలా పవర్ఫుల్గా ఉంది. ముస్లిమ్స్కు పవిత్రమైన ఖురాన్లో అండ్ మన భారతీయులకు పవిత్రమైన రాజ్యాంగంలో అంటే మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా వక్ఫ్ బోర్డు అనే పేరు మీకు కనిపించదు. పాకిస్తాన్లో కూడా వక్ఫ్ బోర్డు అనేది లేదు. వక్ఫ్ బోర్డు ఎందుకు పవర్ఫుల్ అనే విషయం మీద ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా వక్ఫ్ గురించి చెప్తాను. డెఫినెట్గా ఈ వీడియోను యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. మీకు వీలైనన్ని లైక్స్ ఈ వీడియోకి కొట్టండి. మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ దేశాల్లో వక్ఫ్ బోర్డు లాంటి సంస్థ పేరే కనబడదు. 1954లో నెహ్రూ గారు వక్ఫ్ బోర్డును స్థాపించారు. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే ఇది రాజ్యాంగంలో ఉండదు అన్నమాట. ఇట్స్ అండ్ స్టాట్యుటరీ బాడీ. 1995లో వక్ఫ్ బోర్డుకు స్పెషల్ రైట్స్ ఇచ్చారు. వక్ఫ్ ఏదైనా ప్రాపర్టీను ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా మాది అని క్లెయిమ్ చేయొచ్చు. బాగా డబ్బులున్న వారు మాత్రమే వక్ఫ్ బోర్డును ఢీ కొట్టగలరు. మిడిల్ క్లాస్ ప్రజలకు వక్ఫ్ను ఛాలెంజ్ చేసే ధైర్యం కానీ స్థాయి కానీ ఉండదు. వక్ఫ్ బోర్డు స్పెషల్ యాక్ట్లో ఏముంది అంటే, స్పెషల్ రైట్లో ఏముంది అంటే, మీ ల్యాండ్ను ఒకవేళ వక్ఫ్ బోర్డు మాది అని క్లెయిమ్ చేసింది అనుకోండి, మీరు లా ఆఫ్ ల్యాండ్కు వెళ్ళలేరు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళలేరు, వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టుకు మాత్రమే వెళ్ళాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో న్యాయవాదులందరూ ముస్లిం కమ్యూనిటీ వారే ఉంటారు. కేసు గెలవడం అనేది కష్టమే. వక్ఫ్ బోర్డు దగ్గర ఎంత ప్రాపర్టీ ఉంటుంది అంటే దాదాపు 12 లక్షల కోట్ల ప్రాపర్టీ వీరి దగ్గర ఉంది. హైదరాబాద్లో మణికొండ ఏరియా ఉంది కదా, సెలబ్రిటీస్ ఎక్కువగా ఈ ఏరియాలో ఉంటారు అంటారు. ఈ ఏరియా మొత్తం ఒకప్పుడు వక్ఫ్ బోర్డుదే అని అంటారు. దీన్ని మణికొండ జాగిరి అని ఒకప్పుడు పిలిచేవారు అన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్ GMR ఎయిర్పోర్ట్ ల్యాండ్ వీళ్ళదే, కానీ దీన్ని అమ్మేశారు అంటారు. గుట్టల బేగంపోర్ట్ ఈద్గాలో ఉన్న ప్రైమ్ ప్రాపర్టీస్ను వక్ఫ్ కమిటీ మెంబర్స్ అమ్మేశారు. ఈ ఆస్తులు అమ్మిన డబ్బులు ఎవరు తీసుకున్నారు అన్న అకౌంటబిలిటీ ఎవరి దగ్గర లేదు. సియాసత్ డైలీ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్లో క్లియర్గా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సచార్ కమిటీ అని మరియు సుధీర్ కమిషన్ అనబడే 2 కమిటీస్ను స్థాపించి వక్ఫ్ బోర్డు పైన ఆడిట్ చేయించారు. ఈ 2 కమిటీస్ ఏమని రిపోర్ట్ ఇచ్చారు అంటే, వక్ఫ్ బోర్డు తమ ప్రాపర్టీస్ను సరిగ్గా మేనేజ్ చేయడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు. మణికొండ ల్యాండ్స్, బేగంపేట్ ప్రైమ్ ప్రాపర్టీస్, GMR ఎయిర్పోర్ట్ దగ్గరున్న ల్యాండ్స్ను వక్ఫ్ బోర్డు అమ్మింది అంటున్నారు. అమ్మినప్పుడు ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? ఆ డబ్బులను పేద ముస్లిం ప్రజల మధ్యలో పంచుతున్నారా, డెవలప్మెంట్ వర్క్స్ కోసం వాడుతున్నారా, సోషల్ సర్వీస్ చేస్తున్నారనే డీటెయిల్స్ ఎవరి దగ్గర లేదు. వీరి యొక్క డబ్బు గురించిన అకౌంటబిలిటీ ఎవరి దగ్గర లేదండి. సామాన్య ప్రజలు ఒక ఆస్తిని అమ్మితే ప్రభుత్వానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, స్టాంప్ డ్యూటీ ట్యాక్సులు కట్టాలి, అకౌంటబిలిటీ ఇవ్వాలి. అలాంటిది వక్ఫ్ బోర్డ్ ఆస్తి గురించి ఎవరి దగ్గర అకౌంటబిలిటీ లేదు. సియాసత్ డైలీ ఆర్టికల్లో ఏమని పబ్లిష్ చేశారు అంటే, హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్స్లో ఉన్న వక్ఫ్ బోర్డ్ షాప్స్కు కేవలం 1000 రూపీస్ రెంట్ ఉంది. 1000 రూపాయల రెంట్లో ప్రైమ్ లొకేషన్లో షాప్స్ అనేవి రెంట్కు దొరుకుతాయా? దొరకవు. 1000 రూపాయలకు హైదరాబాద్లో గుడిసె ఇల్లు కూడా దొరకదు. అటువంటిది వక్ఫ్ బోర్డ్ తమకు కావాల్సిన వాళ్ళకు కేవలం 1000 రూపాయలకు షాప్స్ రెంట్కి ఇస్తున్నారు. ఇల్లు కాదండి, షాప్స్ రెంట్కి ఇస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను సరిగ్గా మేనేజ్ చేస్తే నెలకు 10,000 కోట్ల ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని
చెప్తున్నారు. కానీ 2022లో తెలంగాణ వక్ఫ్ బోర్డ్ కేవలం 6 కోట్ల ఇన్కమ్ను మాత్రమే చూపిస్తోంది. వీళ్లకు హైదరాబాద్ సెంటర్ లొకేషన్లో షాప్స్ ఉన్నాయండి. ఉదాహరణకు వీరి దగ్గర 100 షాప్స్కు నెలకు ₹1,00,000 రెంట్ అనుకున్న దాదాపు 12 కోట్లు కేవలం షాప్స్ రూపంలో వీళ్ళు ఇన్కమ్ను జనరేట్ చేయొచ్చు. షాప్స్ కాకుండా వక్ఫ్ బోర్డ్ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంటీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో దాదాపు 44% ల్యాండ్ బ్యాంక్ ఉన్న వక్ఫ్ బోర్డ్ కేవలం 6 కోట్లు మాత్రమే సంపాదిస్తోంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డ్ సంపాదన గురించి పక్కన పెట్టండి. హైదరాబాద్లోని చాలా ల్యాండ్స్ లిటిగేషన్లో ఉన్నాయి. హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్న దాదాపు 3,000 ప్లాట్స్ను సామాన్య ప్రజలు కొనుక్కున్నారు. ఈ ప్లాట్స్ను HMDA అదే హైదరాబాద్ డెవలప్మెంట్ బోర్డ్ అప్రూవ్ కూడా చేసింది. 3,000 మంది ఓనర్స్ 3,000 ప్లాట్స్ను రిజిస్టర్ కూడా చేసుకున్నారు. రెగ్యులరైజింగ్ స్కీమ్స్ ద్వారా ఈ ప్లాట్స్ అనేవి రెగ్యులరైజ్ కూడా అయ్యాయి. కట్ చేస్తే ఫిబ్రవరి 2023లో ఈ ప్లాట్స్ మావి అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేయడం జరిగింది. బోడుపల్లో ఉన్న NS కాలనీ, శ్రీసాయి నగర్ కాలనీ, బాలాజీ నగర్, శివపురి కాలనీ, మారుతి నగర్, వినాయక్ నగర్, రాజలింగం కాలనీలో ఉన్న ల్యాండ్స్ను వక్ఫ్ బోర్డ్ తమ భూమిగా క్లెయిమ్ చేస్తోంది. ఈ ఏరియాస్లో రెసిడెంట్స్ గత 20 ఏళ్ల నుండి ఉంటున్నారు. గవర్నమెంట్కు ట్యాక్సులు కూడా కడుతున్నారు. ఈ ల్యాండ్స్ మొత్తం మాదే అని వక్ఫ్ ఇప్పుడు క్లెయిమ్ చేస్తోంది. రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ హైదరాబాద్లో ఉన్న ఫేమస్ 5 స్టార్ హోటల్ అయిన మ్యారియట్ హోటల్ యొక్క ల్యాండ్ కూడా మాదే అని క్లెయిమ్ చేయడం జరిగింది. క్లెయిమ్ ఒక్కటే కాదు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. మ్యారియట్ హోటల్ ఓనర్స్ పవర్ఫుల్ వ్యక్తులు కాబట్టి కేసు కొట్టివేశారు. బోడుప్పల్ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ ప్రజలు వక్ఫ్ బోర్డును తట్టుకోగలరా? తమిళనాడులోని దాదాపు 6 విలేజెస్ను తమిళనాడు వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేస్తోందండి. అంతేకాదు, వక్ఫ్ బోర్డ్ తమిళనాడులో ఉన్న 1500 ఏళ్ల మనేందియావల్లి చంద్రశేఖర స్వామి టెంపుల్ యొక్క ల్యాండ్ను కూడా క్లెయిమ్ చేస్తోంది. హైదరాబాద్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన లిటిగేషన్ కేసెస్ చాలానే ఉన్నాయి. మాధవీలత గారు దీని గురించి ఛాలెంజ్ చేస్తున్నారు. ఒకవేళ తాను గెలిస్తే వక్ఫ్ బోర్డ్ కబ్జా చేసిన భూములను వెనక్కి తెస్తా అంటున్నారు. దాదాపు 9 లక్షల వేరు రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ వీరి దగ్గర ఉన్నాయి. లిటిగేషన్స్లో ఉన్న ఎన్నో ప్రాపర్టీస్ వీరి దగ్గర ఉన్నాయి. 77,000 ఎకరాల భూమి వీరి దగ్గర ఉందండి. ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ ఎయిర్పోర్ట్, తాజ్ మహల్, అంబానీ ఇల్లు, జ్ఞాన్వాపి మసీద్ ఇలా ప్రైమ్ ప్రాపర్టీస్ వీరి దగ్గర ఉన్నాయి. ఫార్మర్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ అయిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు ఏమన్నారు అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ను సరిగ్గా మేనేజ్ చేస్తే నెలకు 10,000 కోట్ల ఇన్కమ్ను ఇవి జనరేట్ చేయగలరు అని అంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ఒక్క నాయకుడు వక్ఫ్ బోర్డును సవాల్ చేస్తూ కామెంట్ చేయలేదు. నార్త్ ఇండియాలో ఉన్న యోగి గారి తర్వాత ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇటువంటి కామెంట్స్ చేసిన మహిళ మాధవీలత. వక్ఫ్ బోర్డును ఛాలెంజ్ చేయాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని వక్ఫ్ బోర్డును రాజ్యాంగం కిందకు తీసుకురావాలి. వక్ఫ్ బోర్డును స్టాట్యుటరీ బాడీ హోదా నుండి తీసివేసి సుప్రీంకోర్టు కిందనో లేదా హైకోర్టు కిందనో వేయాలి. వక్ఫ్ బోర్డు కంటూ సపరేట్ ట్రిబ్యునల్ కోర్టు ఉండకూడదు, క్యాన్సిల్ చేయాలి. ఎలాగైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందో సేమ్ అలాగే అటువంటి స్టేటస్ని వక్ఫ్ బోర్డుకు కూడా ఇవ్వాలి. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చిన లాభాన్ని పేదల కోసం, ముస్లిం సోదరుల చదువుల కోసం, ఇతర కులమతాల్లో ఉన్న పేదవారి పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం మాత్రమే వాడాలి. వక్ఫ్ బోర్డు నుండి వచ్చే లాభాన్ని భారతీయులందరికీ పంచాలి. వక్ఫ్ బోర్డు ఒక భూమి అమ్మాలి అంటే ఎంతకు అమ్మాలి, ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎవరికి అమ్మాలి అనే విషయాలు కాన్స్టిట్యూషనల్ బాడీ డిసైడ్ చేయాలి. వక్ఫ్ బోర్డు పెద్దలు కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ డిసైడ్ చేయాలి లేదా కాన్స్టిట్యూషనల్ కమిటీ డిసైడ్ చేయాలి. తెలంగాణ వక్ఫ్ బోర్డు నుండి వచ్చే లాభాన్ని తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు వాడాలి. అండ్ ఆంధ్ర వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే లాభాన్ని కూడా ఆంధ్ర డెవలప్మెంట్ కోసమే వాడాలి. ఇలా చేయాలి అంటే ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలి. 1995 సెక్షన్ 3 వక్ఫ్ బోర్డ్ స్పెషల్ యాక్ట్ను రద్దు చేయాలి. వన్స్ వక్ఫ్ బోర్డ్ కాన్స్టిట్యూషన్ కిందకు వచ్చిన తర్వాత వక్ఫ్ ల్యాండ్స్ను ఎవరైనా కబ్జా చేస్తే అటువంటి ల్యాండ్స్ను తిరిగి వక్ఫ్కు ఇప్పించాలి. లిటిగేషన్ ల్యాండ్స్ యొక్క కేసెస్ను రిజాల్వ్ చేయాలి. ఎందుకంటే వక్ఫ్ ల్యాండ్స్ సరిగ్గా మేనేజ్ చేస్తే దాదాపు 10,000 కోట్లు మంత్లీ ఇన్కమ్ను జనరేట్ చేయొచ్చు అని మాజీ మైనారిటీ మినిస్టర్ నఖ్వీ గారు అంటున్నారు. ఈ 10,000 కోట్లలో 90% లాభమే ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ ద్వారా నెలకు 20,000 కోట్ల రెవెన్యూ మనకు వస్తుంది. ఈ 20,000 కోట్లలో శాలరీస్ అని, పెన్షన్స్ అని, మెయింటెనెన్స్, ఆపరేషన్స్, రిపేర్, మిసిలీనియస్ డెవలప్మెంట్ అన్నీ పోయి ప్రభుత్వానికి ఏమీ మిగలదు. అదే వక్ఫ్ బోర్డు నుండి ప్రాపర్టీస్ ద్వారా ఇన్కమ్ను జనరేట్ చేస్తే 90% లాభాన్ని పొందవచ్చు. మనది సెక్యులర్ కంట్రీ అని అంటున్నారు కదా, సెక్యులర్ కంట్రీ అయినప్పుడు ఒక మతం కోసం ఒక బోర్డు ఎందుకు ఉండాలి? వక్ఫ్ బోర్డు నుండి వచ్చే లాభాన్ని భారతీయులందరూ పంచుకోవాలి. భారత్ ఏమి ఒక రాజకీయ నాయకుడి జాగీర్ కాదు కదా. భారత్లో ఉన్న భూమి మొత్తం భారతీయులది. ఈ భూమి ద్వారా వచ్చే లాభాన్ని 140 కోట్ల ప్రజల కోసమే వాడాలి. మాధవీలత ఒకవేళ గెలిస్తే వక్ఫ్ బోర్డు మీద యాక్షన్ తీసుకుంటుందా లేదా
ఇతర రాజకీయ నాయకుల్లాగా ఓట్స్ కోసం కామెంట్ చేసి ఎలక్షన్స్ తర్వాత మాయమవుతుందా అనేది చూడాలి. మాధవీలత విరించి హాస్పిటల్ యొక్క ఫౌండర్కు భార్య. ఈవిడ ఆస్తి 212 కోట్లు ఉంటుంది. 49 ఏళ్ళు ఉంటుంది ఈమెకు. 4 సార్లు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుచుకుంటూ వచ్చాడు. ఈయన్ను హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓడించాలి అంటే అంత ఈజీ కాదు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఓవైసీ బ్యాస్టియన్ అంటారు. 1980s నుండి ఓవైసీ ఫ్యామిలీకి ఇక్కడ తిరుగులేదు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో 60% ముస్లిమ్స్ ఉంటారు. అందరూ ఓవైసీకి ఓట్ వేస్తారు. మాధవీలత హిందూ ఓటర్స్ ను పోలరైజ్ చేసినా లాభం లేదు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఓవైసీని ఓడించాలి అంటే బీజేపీ పార్టీ స్ట్రాంగ్ ముస్లిం లీడర్ను హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో నిలబెట్టాలి అంటున్నారు. అప్పుడే ముస్లిం ఓట్స్ పోలరైజ్ అయ్యి యాంటీ ఇన్కంబెన్సీ హిందూ బీజేపీ ఓట్స్ మోడీ ఫ్యాక్టర్ ద్వారా బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. బట్ ఏదైనా జరగచ్చు. ఒకరి గెలుపును జడ్జ్ చేయకూడదు. మాధవీలత మిగతా రాజకీయ నాయకుల్లాగా ఒకసారి కంటెస్ట్ చేసి ఓడిపోయి ఓటమి ఒప్పుకొని వెనక్కి వెళ్తే లాభం ఉండదు. లేదు ఈవిడ నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఒకసారి ఓడిపోయిన ఎజెండాను మార్చను, పోరాడుతాను అంటే మాధవీలత గారికి మంచి ఫ్యూచర్ ఉంది అని చాలామంది అంటున్నారు. కొంతమంది అయితే ఈవిడను సౌత్ ఇండియా యోగి లాంటి ఇమేజ్ గ్రాప్ చేసే టాలెంట్ ఉంది అంటున్నారు. మాధవీలత గారు ఒకవేళ వక్ఫ్ బోర్డును వంచగలిగితే, ముఖ్యంగా హైదరాబాద్ వక్ఫ్ బోర్డును ఛాలెంజ్ చేయగలిగితే చాలామంది పేదవారు లాభపడతారు. సో వక్ఫ్ బోర్డు వర్సెస్ మాధవీలత అనబడే ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.